నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వివాహం అయిన తర్వాత సాధారణంగా 2 సంవత్సరాలలో ఏ రకమైన గర్భనిరోధక పద్ధతులు వినియోగించకపోతే పిల్లలు పుట్టాలి. ఏ రకమైన గర్భనిరోధక పద్ధతులు వాడటం లేదు, పిల్లలు పుట్టడం లేదంటే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరిలో ఏదో సమస్య ఉందని గుర్తించాలి. ఇటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. వెళ్ళగానే కొన్ని ప్రాథమిక పరీక్షలు చేస్తారు. ఇద్దరికీ కావాల్సింది థైరాయిడ్ పరీక్షలు చేయాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష ఇద్దరికీ చేస్తారు. థైరాయిడ్ గ్రంథి పురుషుల్లో లోపం ఉన్నా స్త్రీలో లోపం ఉన్నా కూడా పిల్లలు పుట్టకపోవచ్చు. ఇక పురుషుల్లో వీర్యము పరీక్ష చేస్తారు. వీర్య కణాల సంఖ్య ఎలా ఉంది, వీర్యకణాల యొక్క ఆ వీర్యకణం యొక్క ఆకారం, దాని రూపురేఖలు, దానికి ఓ తల, మెడ, తోక ఉండాలి. సంఖ్య, దాని ఆకారంతో పాటు చలనం అనేది చాలా ముఖ్యం. అవి మైక్రోస్కోప్ కింద పెడితే బాగా ఈత కొడుతూ ఉండాలి. చలనం ఎంత బాగా ఉంటే అంత త్వరగా పిల్లలు పుడతారు. మహిళలకి థైరాయిడ్ టెస్ట్ అయిన తర్వాత పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తారు. చేసినప్పుడు గర్భసంచి ఎలా ఉంది, అండకోశాలు ఎలా ఉన్నాయి, అండకోశంలో నీటి బుడగలు ఏమైనా ఉన్నాయా అనేది అవగాహన చేస్తారు. ఇవి ప్రాథమికంగా చేసే పరీక్షలు. మహిళలకి రక్తస్రావము నెలసరిపోవటం వల్ల రక్తహీనత అనేది సాధారణంగా ఉంటుంది. రక్తహీనత ఉన్నప్పుడు కూడా, పౌష్టికాహారము తీసుకున్నప్పుడు కూడా పిల్లలు పుట్టేది ఆలస్యం అవుతుంది. సాధారణంగా హీమోగ్లోబిన్ రక్త శాతము 12 నుంచి 15 గ్రాములు ఉండాలి. కనీసం 12 గ్రాములు ఉండాలి. 7, 8, 9 ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. అందుచేత రక్తహీనతని మనము నివారించాలి. రక్తహీనతని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారానే దాన్ని సరిచేయచ్చు. ఇదే కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసే సమయం, ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారనే అవగాహన కూడా ముఖ్యం. అంటే అండము ఎప్పుడు విడుదలవుతుంది అనేది అవగాహన ఉండాలి. 2 అండకోశాలు ఉంటాయి. కుడి పక్కన ఒకటి ఉంటుంది, ఎడం పక్కన ఒకటి ఉంటుంది. ఒక నెలలో కుడి పక్క నుంచి విడుదలైతే 2వ నెలలో ఎడం పక్క విడుదలవుతుంది. ఈ అండకోశాల విడుదలని మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గమనించవచ్చు. ఎక్కువ మందికి పీరియడ్ సైకిల్ అంటే 28 రోజులు ఉంటుంది. 28 రోజులకు ఒకసారి నెలసరి వచ్చే వాళ్ళకి 14వ రోజున అండం విడుదలవుతుంది. ఆ 14వ రోజు అండం విడుదలవటానికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత, సాధారణంగా ఆ 5 రోజుల్లో కలిస్తే పిల్లలు పుడతారు. అంటే ఇది ఎప్పుడు రోజులు ఎలా లెక్క పెట్టాలి? నెలసరి ప్రారంభమైన మొదటి రోజుని 1వ నెంబర్గా మీరు పుస్తకంలో వేసుకోవాలి. నెలసరి సామాన్యంగా 5 రోజులకి అయిపోతుంది ఎక్కువ మందికి. ఆ విధంగా నెలసరి 1వ రోజు రక్తస్రావం జరిగిన రోజు నుంచి 1 లెక్క పెట్టుకుని 12, 13, 14, 15, 16 ఈ 5 రోజులు చాలా కీలకం. రోజుకి 2 సార్లు కూడా కలవచ్చు, తప్పులేదు. ఈ 5 రోజులు 12, 13, 14, 15, 16 రోజులు తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు కలవాలి. ఆ 5 రోజుల్లో పగలపూట ఏదైనా సమీపంలో ఉండే వేరే ఊరు వెళ్ళొచ్చు, కానీ రాత్రిపూట తప్పనిసరిగా ఇంటి వద్ద ఉండాలి. అలాగే మీ నైట్ డ్యూటీలు, ఈ మహిళ దగ్గర క్యాలెండర్ ఉంటుంది కనుక భర్త, భార్య మీ నైట్ డ్యూటీలను కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ 5 రోజులు ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లో ఆ 5 రోజుల సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఈ కొంతమంది కొన్ని కుటుంబాల్లో బంధువులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు బంధువులు ఉండటం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటుంది, లేదు మీకు ప్రైవసీ ఉండదు. వాళ్ళు వచ్చి ఎవరెవరో వచ్చేసి మనకు 1, 2 బెడ్రూమ్లు ఉంటే మీ మంచం మీద వాళ్ళు పడుకుంటారు. ఇంటి నిండా బంధువులు ఉన్నప్పుడు మీకు కూడా భార్యాభర్తలు కలవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు ఏం తీసుకోవాలంటే బెల్లంతో చేసిన వస్తువులు ఎక్కువ తినాలి. ఖర్జూర పండ్లు తినాలి. మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు ఇటువంటివి మొలకలు, వేరు బయటకు వచ్చిన మొలకలు తినటం మంచిది. నువ్వులు, బెల్లం ఉండ, తర్వాత బెల్లంతో చేసిన వేరుశనగ పప్పు ఉండలు, పల్లీల ఉండలు కానీ పల్లీల చెక్క ఉంటుంది. జీడిపప్పుతో చేసిన జీడిపప్పు బెల్లంతో చేసిన చెక్క ఉంటుంది.
ఈ విధంగా బెల్లము ఉన్న పదార్థాలు తింటే బెల్లం పాయసం, లేదు వేరుశనగ పప్పులు తిని దాంతో పాటు కొంచెం బెల్లం. ఈ విధంగా బెల్లములో ఇనుము సమృద్ధిగా ఉంది. ఆకుకూరల్లో ఇనుము, ఫోలిక్ యాసిడ్ రెండు ఉన్నాయి. పాలకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర, బచ్చల కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ ఇవన్నీ ఆకుకూరలు సమృద్ధిగా తింటే దాంట్లో ఇనుము, ఫోలిక్ యాసిడ్ రెండు ఉండటం వల్ల ఈ రక్తహీనతకు పరిష్కారం. ఈ విధంగా మనము అండకోశము నుంచి అండము 14వ రోజు విడుదలవుతుంది కనుక దానికి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత భార్యాభర్తలు రతి క్రీడలో పాల్గొంటే పిల్లలు పుట్టే అవకాశం